తెనాలిలో జరిగిన ఇష్యూ మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం, ఆ బాధిత కుటుంబాలను పరామర్శించి కొన్ని ప్రశ్నలు అయితే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో చాలా కేసులు ఉన్నాయి. ఆయన్ని కూడా ఇలాగే నడి రోడ్డు మీద నిల్చోబెట్టి ఆయన ప్రతిష్టకు, ఆయన పరువుకి భంగం కలిగిస్తే ఇలాగే కొడతారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. అయితే మనతో మాట్లాడేందుకు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీనారాయణ గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ తరఫున ఆయన సింబల్ మీద గెలిచిన ఒక ఎంపీని అత్యంత దారుణంగా కిరాతకంగా హింసించున్నాడు. ప్రతిస్పందించకుండా ఇప్పుడు ఎవరో కొంతమంది కొన్ని కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తులను పరామర్శించడానికి వెళ్ళడం అనేది మీరు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యతగా చట్ట ప్రకారంగా విలువలతో నడుచుకునే వాళ్ళు ఆయనకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఎవరు? గంజాయి తాగేవాళ్ళు. ఆయన గంజాయి అమ్ముడుపోవాలిగా. గంజాయికి పేటెంట్ తీసుకొని గంజాయిని అమ్మే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. అదొక వ్యాపారం. సిమెంట్ వ్యాపారం ఎలా ఉంది, కరెంటు వ్యాపారాలని, రకరకాల సూట్ కేసుల వ్యాపారాలని ఎలా ఉన్నాయో గంజాయిని కూడా విస్తృతంగా మరి దాన్ని విక్రయించేటటువంటి యొక్క పేటెంట్ హక్కు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఆ గంజాయి తాగేవాళ్ళని మరి ఆయన వాళ్ళనే కదా ప్రేమించేది. ఆ కల్తీ మందు తాగేవాళ్ళనే కదా ఆయన ప్రేమించేది. ఆదాయం ఇస్తున్నారు కదా వాళ్ళు, అందుకని వాళ్ళనే ఆయన ప్రేమిస్తాడు. చట్టసభల్లో గెలిచి నిజాయితీగా మాట్లాడి నువ్వు తప్పు చేస్తున్నావంటే ఆయన మన మక్కిలేర కొడతాడు. ఆయన ఎవరిని ప్రేమిస్తాడు? ఎంపీగా మాధవ్ ఆయన ప్రైవేట్ పార్ట్స్ కూడా ఇప్పదీసి ఈ ప్రపంచానికి చూపించాడు. వాళ్ళని గౌరవిస్తాడు. మళ్ళీ ఒక 40 సంవత్సరాలు పైగా చరిత్ర కలిగినటువంటి టీడీపీ పార్టీ ఆఫీసు మీద కర్రలు, కత్తులు, రాడ్లతో దాడి చేసి అదే మళ్ళీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మరి అప్పటికే ఆయన 16-17 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసిన జోగి రమేష్ లాంటి ఒక వీధి రౌడీలకి మంత్రి పదవులు ఇస్తాడు. ఆయన ఎవరికి మంత్రి పదవులు ఇచ్చినా నందిగం సురేష్ ఉన్నాడు, అతను ఒక రౌడీయే. అతని దగ్గర అతను మన్నన పొందాలంటే ఒక రౌడీ షీట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, దొంగతనాలు చేసేటటువంటి వాళ్ళు కానీ, ఆడవాళ్ళని హింసించే వాళ్ళు కానీ, లేదా మర్డర్లు చేసేవాళ్ళు కానీ. మరి ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడు? ఆయన ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడు? మరి ఆయన కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని మరి నువ్వు రద్దు చేయలేదే. అటువంటి దొంగలే ఆయనకు కావాలి. అందుకని ఆ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళని పలకరిస్తాడు. అంతేగాని మరి ఆయన వాళ్ళ యొక్క ఆ పార్టీ వాళ్ళ చేతుల్లో సలాం కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. ఆ కుటుంబం మొత్తం కూడా మరి ఉరిశిక్ష వేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. అట్లా ఎన్నో కుటుంబాలు ఆ పార్టీ వాళ్ళ యొక్క దుశ్చర్యల వల్ల, ఆ రౌడీల వల్ల, గూండాల వల్ల. వైసీపీకి పేటెంట్ ఏంటంటే అది గూండాల పార్టీ, రౌడీల పార్టీ. వాళ్ళనే వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళ దగ్గరికే వెళ్తాడు. మరి ఆయన హయాంలోనే బాపట్ల దగ్గర ఒక అమ్మాయిని ఇట్లాంటి గూండాలు అల్లరి చేస్తే మా అక్కని ఎందుకు ఏడిపిస్తారని అడిగిన అమర్నాథ్ గౌడ్ని చెరుకు తోటలో పడేసి కాల్చి చంపేశారు. మరి అప్పుడెందుకు వెళ్ళలేదా జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఇట్లాంటి ఎన్ని ఘోరాలు చేశారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇప్పుడు ఏమంటున్నా ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన్ని కూడా మీరు కొడతారా అని అడుగుతున్నారా? చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులన్నీ కూడా తప్పుడు కేసులే. నువ్వు మొన్న అరెస్ట్ చేసి ఎన్నికల ముందు 6 నెలల ముందు ఆయన అరెస్ట్ చేసి 53 రోజులు నువ్వు జైల్లో పెడితే ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళే కాకుండా అన్ని భాషల వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా ఎంతో మనోవేదంతో వాళ్ళందరూ కూడా ఒక్కటై సంఘటితమై నీ యొక్క చేతితోటి నీ దుమ్ము భస్మాసురుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, గుర్తుందా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి? భస్మాసుడు ఆడి చేతులు పెట్టుకుని వాడు నెత్తి మీద దుమ్ము వాడే పోసుకుంటాడు. ఆ విధంగా నువ్వు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించి నీ యొక్క అధికారాన్ని నీ చేతులతోటే నాశనం చేసుకున్నావు. ఇప్పటికైనా బుద్ధి రావట్లేదా? అరే ఎట్ట ఆ బ్లేడ్ బ్యాచ్ కాళ్ళని వెళ్ళి పలకరిస్తావా?
ఒక కుటుంబం మొత్తం నాశనం అయిపోయి వాళ్ళందరూ కూడా నీ వల్ల నీ పార్టీ వాళ్ళ వల్ల ఇదైపోతే వాళ్ళని పలకరించవా? ఏమయ్యా నువ్వు మారవయ్యా, ఇప్పటికైనా మారవయ్యా. ఈ మధ్యకాలంలో వెన్నుపోటు దినోత్సవం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ అయిపోయింది, ఆ మరుసటి రోజు వెన్నుపోటు దినోత్సవం జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం జరిపారు కదా. వెన్నుపోటు దినోత్సవం అంటే అబద్ధపు హామీలతో సూపర్ 6 అమలు చేస్తాము అని చెప్పేసి సంవత్సర కాలం అయినప్పటికీ కూడా సూపర్ 6 అమలు చేయలేకపోవడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచింది, చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు అని చెప్పేసి వైసీపీ ప్రధాన ఆరోపణ. వెన్నుపోటు దినోత్సవంలో నిజంగా వెన్నుపోటుకి ఎవరు గురి కాపడ్డారు? నిజంగా ప్రజలు అబద్ధపు హామీలతో మోసపోయారని మీరు కూడా భావిస్తున్నారు? చంద్రబాబు గారి పరిపాలన ఏ విధంగా ఉంటుందనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముందుగా ఈ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక 420 ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి, ఒక మాటలో చెప్పాలంటే బ్రహ్మరాక్షసుడు అని మనం చెప్పుకున్నాం. మొన్న 4వ తారీఖు జరిగింది ఏంటంటే, రావణాసురుడు చచ్చిపోతే పండగ చేసుకున్నాం కదా, నరకాసురుడు చచ్చిపోతే పండగ చేసుకున్నాం కదా, ఇట్లాంటి రాక్షసులు చచ్చిపోతే హిరణ్యాక్షుడు చచ్చిపోతే పండగ చేసుకున్నాం కదా. ఇప్పుడు మొన్న 4వ తారీఖు జరిగింది ఏంటి? ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైపోయిన రోజు చేసుకొని పండగ చేసుకొని ఈ యొక్క నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కేరింతలు కొట్టి ఆనందంతో పండగ చేసుకున్నారు. పోతే ఆయనే కదా ప్రకటించి ఏదో వెన్నుపోటు దినం అనేది ఆ దినం ఆయన దినమో ఏం దినమో ఆయన తద్దినమో ఆయన పెద్ద కర్మో నాకైతే మరి ఆ ప్రకటించి నువ్వు ఒక చోట అయినా నువ్వు నాయకత్వం వహించి నువ్వు ఎక్కడ కార్యక్రమం చేయలేదే. ప్రకటించేసి నీ దాన్ని నువ్వు పోయావుగా, బెంగళూరు పోయావు కదా, మరి నువ్వు ప్రకటించావు కదా, నాయకత్వం వహించాలి కదా. పనులా ఏం పనులు? ఆయనకి ఏం పనులు? హంసతూలికా తలపాలపై రంభ ఊరసుల చెద్ద నృత్య గాన కేళి విలాసాలలో తేలి వాళ్ళటమేగా ఆయనకున్న పని. ఆ పనులే కదా ఆయన చేసేది. తిరుపతి వెళ్ళకుండా తిరుపతినే తీసుకొచ్చుకొని ఆ తాడేపల్లి కొంపలోనే తిరుపతి గుడి కట్టుకోవటమేగా ఆయనకున్న పని. ప్రసాదం కూడా తినలేనటువంటి ఈ భక్తుడు భార్యను ఎప్పుడైనా తిరుపతి గుడికి తీసుకెళ్ళాడా? భార్య భర్తలు దేవుడు సేవించుకోవాలన్నా, పట్టు వస్త్రాలు శేష వస్త్రాలు పొందాలన్నా భార్య ఉండాలి. భార్యతో కలిసి చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ హిందూ శాస్త్ర ప్రకారం నువ్వు హిందూ యొక్క గౌరవాన్ని ఏమైనా నువ్వు కాపాడావా? కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డికి మతాలతో సంబంధం లేదు. నేను చాలామందికి ఇప్పుడు ఈ సందర్భంగా కూడా చెప్పదలుచుకున్నా, ఆయన క్రిస్టియన్ కూడా కాదు. ఆ విధంగా చెప్పి క్రిస్టియన్ని మోసం చేసి వాళ్ళ ఓటు బ్యాంకు సాధించుకోవడం కోసమే క్రిస్టియన్ అనే నాటకం ఆడుతున్నాడు తప్ప అతనికి ఏ మతం మీద విశ్వాసం లేదు. ప్రజావేదికను కూల్చావు, అదేం చేసింది? నీళ్ళు 2 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు గారు కట్టారని ఆ కుళ్ళుతోటి ఆ కక్షతోటి అదేం చేసింది? ప్రజాధనం 2 కోట్లు నాశనం చేశావు. మా వికలాంగులకు ఇస్తే అక్కడ మేము వికలాంగులు అందరం కూడా మేము ఏదైనా ఇల్లు లేని వాళ్ళు సమావేశాలు పోని మాకు ఇవ్వపోయా, మేము వాడుకునేవాళ్ళం. 2 కోట్లు నీ దినానికి వేసుకున్నావు, నీ తద్దినానికి వేసుకున్నావు, నాశనం చేశావు. అందరూ దొంగలే కదా, ఆయన ఎంపీలందరూ దొంగలే, బూతులు మాట్లాడేవాళ్ళే. మరి ఆయన జోగి రమేష్ కానివ్వండి, కొడాల నాని గారు కానివ్వండి, రోజా గారి, అంబటి రాంబాబు కానీ, మరి వంశీ కానీ, వీళ్ళందరూ సాక్షాత్తు అసెంబ్లీలో బూతులు మాట్లాడుతున్నారే. నువ్వు ఎకిల్ అవుతా కూర్చున్నావే, ఖండించాలి కదా. నాయకుడు అనేవాడు సభ్యతగా మాట్లాడుతూ నేర్చుకోవాలి కదా. మీకు అసలు మాట్లాడుతూనే రాదు, నోరంతా బూతులే. ఆ బూతులు మాట్లాడే వాళ్ళని మీరు శాసనసభలో మీరు ఎమ్మెల్యేలేంటి, మీరు మంత్రులేంటి, మీరు ముఖ్యమంత్రులేంటి. అందుకే ఈ దరిద్రాన్ని భరించలేక మేము పీడ ఎరగొట్టుకున్నారు. నిన్న 4వ తారీఖున ఆ పండుగ చేసుకున్నారు. అమరావతిని రోడ్లు కూడా వేసిన చంద్రబాబు గారు వేసిన రోడ్లు కూడా తవ్వేశారు. శ్మశానం అన్నావు, ఎడారి అన్నావు. మరి ఆ శ్మశానం ఎడారిలోనే 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన సాగించావా? చంద్రబాబు గారు కట్టిన అసెంబ్లీని వాడుకున్నావు, చంద్రబాబు గారు కట్టిన ఆఫీసును వాడుకున్నావు. మరి శ్మశానం ఎడారైతే అవి ఎక్కడున్నాయి? ఎలా వాడుకోగలిగావు? నువ్వు వెళ్తూ కూడా అన్ని పరదాలు కట్టించుకున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పచ్చదనం. ఈ రోజున పర్యావరణ దినోత్సవం, మొక్కలు నాటే కార్యక్రమం. ఆ సందర్భంగా ఈయన ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా
చెట్లు నరికేసుకోవడం. ఏమండి ఒక చెట్టు తయారవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? ఒక్కొక్క చెట్టుకి 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. అట్లాంటి చెట్లు కూడా నరికేసావు. నువ్వు పరిపాలకుడువా? నువ్వు ముఖ్యమంత్రివా? నీ వెనక ఉన్నది మొత్తం బ్లేడ్ బాక్సి, రౌడీలు, గూండాలు, టెర్రరిస్టులు. నువ్వు టెర్రరిస్టు నాయకుడివి. నువ్వు ముఖ్యమంత్రి అని ఎప్పుడు చెప్పుకోమాక. అంటే అగ్రవర్ణ నేరస్తుడికి కులం ఉండదని చెప్పేసి ఒక పక్క హోంమంత్రి అనిత చెప్తుంది కదా. కేవలం దళితులు, మైనారిటీలు కాబట్టి వాళ్ళని ఆ రకంగా శిక్షించారు, ఆ రకంగా కొట్టారు, మిగతా వాళ్ళైతే కొట్టేవాళ్ళు కాదేమో అనేది ఇంకొక వర్గం వాదన. అంటే నేరస్తులకి కూడా కులం ఆపాదించి ఒక ఓటు బ్యాంకు సింపతి పొందే ప్రయత్నం చేయడం అనేది మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు నేరం చేసిన వాడిని ఎవరినైనా సరే శిక్షించాల్సిందే కదా. లేకపోతే నేరస్తులు ఇంకా వాళ్ళకు భయం లేకుండా ఇంకా నేరాలు చేసే అవకాశం ఉంది కదా. ఈ నేరస్తులు ఎవరైతే ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించాడో వాళ్ళు కుర్రాడిని విపరీతంగా కొట్టారు. వాళ్ళు కూడా మర్డర్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్లు ఉన్నాయి వాళ్ళ మీద. అటువంటి అనర్హుల్ని పార్టీలు అసలు ఎట్ట చేసుకుంటారు? ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నారు. చంద్రబాబు గారి గొప్పతనం 5 ఏళ్ల బట్టి పార్టీకి అండదండగా ఉన్నటువంటి తెనాలి కుర్రాడు ఎవరో, అతని పేరు ఏదో కిరణ్ ఏదో ఉంది, చేబ్రోలు కిరణ్, ఆ కుర్రాడు కిరణ్ కుమార్, మర్చిపోయిన పేరు. ఆ కుర్రాడు చాలా వీడియోలు చూసా. ఈ నాకులాగానే జగన్మోహన్ రెడ్డి చేసిన దుశ్చర్యలన్నీ కూడా ఎండగట్టడం, ఇవన్నీ దానివల్ల కూడా పార్టీకి కూడా మేలు జరిగి ఉండొచ్చు. అయితే అలాంటి వాడు కూడా ఫ్లోలో ఒక తప్పు చేశాడు, ఒక మాట తప్పాడు. తప్పునే ఎప్పుడైనా తప్పే, ఎవరు చేసినా తప్పే. మాట్లాడేటప్పుడు కూడా ఎవరైనా సరే, ఈ సందర్భంగా అది కూడా చెప్తున్నాను నేను, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఎదుటి వాళ్ళని వాళ్ళ తప్పులు ఎండగట్టండి. అంతేగాని బూతులు మాట్లాడతాం కానీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కించపరచడం కానీ అవి చేయటం చాలా తప్పు. ఆ ఎదవలు ఏదో వైఎస్ఆర్ వాళ్ళకి అలవాటు, అది వాళ్ళ పేటెంట్ ఉంది, వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసిన తప్పే వాడు తిట్టాడని అమలాబూతులు మనం తిట్టాల్సిన అవసరంలా. ఆ విషయాన్ని మనం ప్రజలకు తెలియపరిచి చేసిన తప్పుల వరకు ఎండగడదాం. అంతేగాని వ్యక్తిగతంగా మరి సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా బూతులు మనం ఎవరూ మాట్లాడొద్దని ఈ సందర్భంగా నేను చెప్తూ, అలా మాట్లాడిన వాడిని నిమిషాల మీద అరెస్ట్ చేసి లోపలేశాడు. దట్ ఈజ్ గ్రేట్ చంద్రబాబు. అది నాయకుడికి ఉండాల్సిన లక్షణం. తప్పు చేస్తే తన కొడుకునైనా సరే తన భేదం లేకుండా న్యాయం చెప్పగలిగిన వాడు నిజమైన నాయకుడు, వాడే చంద్రబాబు నాయుడు.